కానీ కానీ రేనవా వదినే రా రా అంటాను. నిన్న మొన్న ఏం చేసినావు? నిన్న మొన్న ఏం చేసినావంటే నిన్న మొన్న పొలం దున్నులేనా పొలం దున్నులేనా మంది గడ తీరులేనా నాటేసులేనా ఇక మనకు పండుగ రోజు పని తీరిందా పొలం దున్నటానికి ఇటు కాడి తిరిగే వరకు వాళ్ళు ఆయన ఇక వాళ్ళు వీళ్ళు వచ్చి ఏమంటారు ఏమైనా నిన్న పండుగ అప్పాలు చేయలేదా మరి నాకు పని తీరలే అప్పాలు చేయాలంటే ఏందే మాటలు బాగా మాట్లాడుతావు 4 అప్పాలు చేయవు ఏం చేయవు 4 దానం ధర్మం చేయవాలంటే మరి ఇప్పుడు వాళ్ళ ఇజ్జతికి వాళ్ళ కొరకన్నా చేయాలని చెప్తాన్నా అప్పులోడు వచ్చేసి అప్పులోడు వచ్చేసి ఇంకోరోడు వచ్చేసి సపాయి వచ్చే సిపాయి వచ్చే ఇక నా పర్నాలు కానీ లేకపోతే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది సిగ్గుపోయి సింగపురం కాడ చేరుతుందని ఇప్పుడు వాళ్ళ ఇజ్జతికి వేసేసుడు అప్ప లేకపోతే నాటేసేసేసి అంత పొలంలో తిరిగి తిరిగి పానం అంతా అలిస్టాయి ఉన్నాం ఇక ఈ ఇజ్జత్ చేసుడు ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఇంటి మడికి వస్తే 4 అప్పాలు ఇవ్వకపోతే ఇక సిగ్గుపోతుందని చేసుడే కానీ ఏం లాభం లేదు ఏం గోస ఏముకుంటాను మమ్మల్ని గోస ఉంచుకుంటాను. ఏదో జర దండం పెడతా జర దయచేసి ముత్తాన్ సేపు రాదురి ముత్తంత సేపు అయితే అయిపోయాయి వాళ్ళ మందం చేసుడే లేకుంటే మాకు తినటానికా నాటే పోతే 400 నాటే పోతే 400 వస్తే నేను డబ్బులు కట్టిస్తా తియ్యి నాటే పోతాను ఇక 400 వస్తాయి 400 కుతారా ఒక రోజు అప్పాలు చేస్తే అయిపోతుంది పని 400 ఎందుకు నువ్వు నా అప్పాలు చేసి నా మర్యాద గురించి అయినా రావాలి మీరు ఏ రాము రాము 400 పోతాను 400 కాదు మీరు ఇద్దరు నా మర్యాద గురించి అన్న రావాలి ఏం చేసినావు మాకు మర్యాద ఏం చేసినామంటే అట్లా ఎక్కడేసాము పండుగలు అయితే కోని కొత్తా అత్తరు తినబెట్టుకుంటా తాగబెట్టుకుంటా సాగదోలుతా మళ్ళీ ఏం మర్యాద అంటానవా రమ్మన్నప్పుడు ఆతావా పొమ్మన్నప్పుడు పోతావా తిన్నరే చదవాలి మాకేం మర్యాద చేసినావు రమ్మన్నప్పుడు రావు చెప్పిన వాటిలో చీరల దగ్గర అట్టిన పెడతారు చీరల రైతులు అట్టిగా వస్తాయి చీరల దగ్గర అట్టిన వస్తాయి చెప్పిన మాట వినది అది మనకి మనం